వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ సూచనలతో పాటు ఖచ్చితమైన అంచనాలకు పేరుగాంచిన తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా రాష్ట్రంలో వర్షాలపై కీలక అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొన్నారు. అలాగే మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జనగామ, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా ఇదే తరహాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు హైదరాబాద్ లో ఈ వర్షాలు శుక్రవారం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన నివేదికలో పేర్కొంది. ఈ వర్షాల కారణంగా నగరంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 24.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా హైదరాబాద్ లోని తిరుమలగిరిలో 28.5 డిగ్రీలుగా నమోదైంది. వర్ష సూచన నేపథ్యంలో నగరవాసులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.